శివరాత్రి సిరీస్లో 4వ ఎపిసోడ్కి స్వాగతం. ఇప్పటిదాకా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో నకార మకార శికారముల యొక్క వర్ణనం తెలుసుకున్నాము. ఇప్పుడు 4వ అక్షరమైనటువంటి వకారాన్ని శివ పంచాక్షరి స్తోత్రంలో ఆదిశంకరాచార్యులు ఎలా దర్శించారో ముందు అర్థం తెలుసుకొని ఆ తర్వాత శ్లోకాన్ని నేర్చుకుందాము. వశిష్ఠుడు, కుంభసంభవుడైనటువంటి అగస్త్యుడు, గౌతముడు వంటి అనేకమైనటువంటి మునులతో అర్చింపబడేటటువంటి వాడు. మునులే కాదు, దేవతలు సైతము అర్చింపబడేటటువంటి శిఖరాగ్ర సమానమైనటువంటి ఈశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 కన్నులుగా కలిగినటువంటి చంద్రార్క వైశ్వానర లోచనైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో 4వ అక్షరమైనటువంటి వకారముగా దర్శనము చేయుచున్నాను అని అర్థము తెలిసింది. ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకుందాం. వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమ శివాయ. ఈ శ్లోకాన్ని నేర్చుకొని ఇంకో 10 మందికి ఈ రీల్ని పంపించి వాళ్ళకు కూడా ఈ శ్లోకాన్ని నేర్పించేసేయండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంలో చిట్ట చివరి అక్షరమైనటువంటి యకార స్వరూప దర్శనాన్ని రేపటి రీల్లో తెలుసుకుందాము. అప్పటిదాకా ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ఫాలో కొట్టేసేయండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ.